నీకు శుభవార్త. ఏంటి బాబు? బాబు గారు పాలు. ఇప్పుడు కాదు, నిన్ను మళ్ళీ ఏ ముహూర్తంలో కలిసామో గానీ అంతా మంచి జరిగింది. ఇన్నాళ్ళకి మా శ్రమ ఫలించింది. ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఓ పెద్ద హీరో సినిమాలో పాడే అవకాశం కల్పించాడు. 6:30 నిమిషాల పాట. చాలా సంతోషం బాబు. మొత్తం పాట మీరిద్దరే పాడారా? అబ్బే, శంకర మహాదేవను హరిహరను. మరి మీరు? కోరస్ లో మా వాయిస్లు ఉన్నాయి. కోరస్ లో మీ వాయిస్ లా? ఆ, ఎవరు బాబు ఆ మ్యూజిక్ డైరెక్టర్? ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు. దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాను దొరికినట్టు అతని మీదకి విసిరేస్తుంది. ఏంటండి ఇది? ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే చూడ్ చేస్తాడు. అదన్నమాట ఆయనలో ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్. నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు. వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడి కట్టడానికి వచ్చాను. రాయ్, ఇలా రారా. వీడవడండి బాబు. ఏంట్రా, అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నుంచోబెడతారు. పైగా 6 నిమిషాల పాటలో 1/2 నిమిషం కూడా లేని ఓహోహో ఆహాహా అని వాడితో పాడిస్తావా? ఎవరైనా నువ్వు ఓ బయటికి. ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు పొలితేగా జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి, అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు. ఏమండోయ్, ₹100. తర్వాత ఇస్తాలేవయ్యా. ఏమండి, మనం అమెరికా వెళ్తున్నాం తెలుసా? చదువాబాయ్. అమెరికా ఏమిటి? అవును, వీలేరి అరుగు ఏదో ఫోన్ చేయాలని అక్కడికి వెళ్ళారు. ఏమండి, మన అమెరికా సంగతి ఏంటి? అబ్బా, ఏమిటి ఇదో కొత్త పిచ్చా? ఏ రంగయ్య, ఏం బోధించావు తండ్రి? అది కాదు వీరయ్యా, రాయ్యా. రా కూర్చో. నువ్వు చెప్పాబాయ్. ప్రతి 2 ఏళ్లకోసారి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి పెద్దగా 3 రోజులు సదస్సు చేస్తారు. దానికి గాను మన వాళ్ళలో ఉన్న గొప్ప కళాకారుల్ని వాళ్ళే తీసుకెళ్తారయ్యా. అందుకే మన నాటకం కూడా తీసుకెడుతున్నాం. సంగీతంలో కూడా? అలాగేనండి, మనం పాడిన పాటికి డబ్బులు రేపిస్తామన్నారు. రేపు? ఏమిటి పెద్దయ్యా, మీ బోటు వాడు ఈ చిల్లర మనుషుల దగ్గర పాడటం ఏంటి? ఏకంగా అమెరికాలోనే పాడదురు గాని. రండి. ఏమిటి వీరయ్య ఈ ఆవేశం? రండి బాబు, నేను చెప్తాను. ఇక్కడికి. రండి. సార్, అరే లేలే, ఇంత పెద్ద నమస్కారం పెట్టాలా? కూర్చోండి. సార్, ఆ అన్నదమ్ముల గురించి ఇంత ప్రాధేయపడుతున్నానంటే వాళ్ళేదో అమెరికా చూస్తారని కాదు సార్. ఆ గంధర్వులు కురిపించే అమృతాన్ని అక్కడి మన వాళ్ళందరూ కూడా రుచి చూస్తారని. అలాగే మీరెంతగా చెబుతున్నారంటే వీళ్ళు మంచి విద్వాంసులే అయి ఉండాలి. తెలుగులో పద్యం విని చాలా రోజులైంది. ఏది కాస్త ఈ పద్యం వినిపించండి. నువ్వు పాడన్నయ్యా. పర్వాలేదు, పాడు. సమానమెవ్వరు నీకిల ఉమారమణ పాహి పాహి ఓయి శ్రీచరణ రమా వినోది వల్లభ నమామి స్వర సుమాభరణ నాద సదన శృతిధన
ఎలా ఉంది సార్? చాలా బాగుందయ్యా. గుడ్. మీరేమీ అనుకోకపోతే ఈ పద్యంలో మాటలే తీసుకుని గౌళ రాగంలో ఒక కీర్తన చేసి వినిపిస్తారా? ఏమిటి విందామా? అలాగే. నీకు ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉండాలనిపిస్తే మాతో పాటే మా ఇంట్లోనే ఉండు గాని మా తోబుట్టు అనుకుంటాం. ఇన్నాళ్ళు మీరిద్దరూ పెద్ద మనసున్న మనుషులే అనుకున్నాను బాబు. కానీ ఆనాడు మీరే ఆయన స్వయంగా సాగనంపినప్పుడు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు అనిపించింది. ఈనాడు మీ తోబుట్టువుగా నన్ను మీ ఇంటికి రమ్మన్నప్పుడు మీరు ఆయన గుండెల్లో దాచుకున్న రామలక్ష్మణులే ఇక్కడ ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది బాబు. ఈ జన్మకిది చాలు బాబు. ఆయన గుర్తుగా ఇక్కడే ఉంటాను. ఇలా కాలం గడిచిపోనివ్వండి. అవునండి, చందు గారు మేనేజర్ నే మాట్లాడుతున్నాను. ఏంటి అవునా కాదని కన్ఫర్మ్ చేసుకుంటున్నారా? చేసుకోండి ప్లీజ్. నా టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఫోన్ పెట్టేసేయండి ప్లీజ్. சொல்லுங்க. ஒண்ணும் இல்லையம்மா, நாளைக்கு எங்களுக்கு ரிகார்டிங் தியேட்டர் கிடைச்சது. எப்படியாவது சந்திர சார் கால் ஷீட் அட்ஜஸ்ட் ஆச்சுன்னா நாளைக்கா? ஆமா. Thursday 24th. ஆமா. அடடே, என்னம்மா நாளைக்கு ஃபுல் டே பிரைவேட் ஆல்பம் பண்றாரு. எப்படி அப்பா? எப்படியாவது தயவு செஞ்சு நாளைக்கு ஒரு கால் நீங்க கவலைப்படாதீங்க, நான் பாத்துக்கிறேன். நன்றி. പറയൂ. எந்த படத்துக்கு சார் மியூசிக் டைரக்ഷൻ பண்ணണം? ആദിത്യച്ചാൽ ഞാൻ തരേ. I see. എന്തായാലും അദ്ദേഹത്തോട് ഒരു പ്രാവശ്യം സംസാരിക്കട്ടെ. പടത്തിലെ പ്രധാന വേഷം യാർ ചെയ്യുന്നു? മമ്മൂട്ടി സാറോ? I see. சரத்குமார் சார். அப்படியா? മമ്മൂട്ടി സാറോ? சரத்குமார் சார். മമ്മൂട്ടി സാറോ? ఓకే దీపక్ జీ, मैं బాంబే ఆకే గానా గాతా హూं. ఒక్క డేట్ ఇప్పించండి సార్ సార్. ప్లీజ్. కాదనకండి. మంది స్వదేశీ కంఠం, మీకు విదేశీ కంఠాలు ఉన్నాయి కదా. లేవని కాదు సార్, మొన్న ఒక పాటలో విలోచన అని ఉంటే వాడు విరోచన అని పాడాడు. మా తమిళ డైరెక్టర్ ఏమో ఓకే చేశాడు. హిందీ డాన్స్ డైరెక్టర్ ఏమో విరోచనానికి మూమెంట్స్ ఇచ్చాడు. అంతా భ్రష్టు పట్టిపోయింది సార్. మరి అప్పుడు మీరేమైపోయారు? ఏమవటం ఏంటి సార్, సినిమా బిజినెస్ లో పడి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటూ ఉండిపోయాను. ఈ ఆఖరి పాట ఒకటి పాడి పెట్టారంటే గట్టెక్కేస్తాను. మీ రెమ్యునరేషన్ మీకు ఇచ్చేస్తాను పువ్వులో పెట్టి, బిజినెస్ అయ్యాక. అలాగేనండి. మీరు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు సార్. బుజ్జి, ఆయనకి డేట్లు చెప్పు. నమస్కారం. మాజీ आप फिक्र मत करना, मैं देख लूंगी. ठीक है? శుక్రియా. సురేఖ, ఏంటండి? ఇందులో 10,000 తక్కువగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నానని చెప్పాడు? 2 లక్షలండి. కొత్త నెక్లెస్ ఒకటి ఆర్డర్ చేసి దానికి అడ్వాన్స్ గా 10,000 కట్టాను. అన్నయ్యతో ఒక మాట చెప్పావా? మీరు పంపించారని చెప్తే మీ డబ్బే అనుకున్నాను. ఇక్కడ మీది మాది అంటూ ఏదీ లేదు, అంతా మనదే. ఏం చేయాలనుకున్న అన్నయ్యతో చెప్పి చేయడం పద్ధతి. సరే, అయిందేదో అయింది. ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడు. హలో. అమ్మా, నాన్న లేరా? ఏ, నాకు చెప్పకూడదా? చెప్పు. నాకు 10,000 అప్పుగా కావాలి. మీ ఆయన 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ 10,000 కూడా నీకంటూ లేవనమాట. ఆహా, ఎంత వైభవంగా ఉందే నీ కాపురం. మేడం, రంగా గారు ఉన్నారా? అన్నయ్య, ఇది శివరంజన్ రాగంలో వద్దురా, అమృత వర్షం అయితేనే బాగుంటుంది. హ్మ్. తాళం. నమస్కారం సార్. తీసుకురా. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. పర్వాలేదు, చెప్పండి. మీరు చేసిన పాట అది నీదని ఇది నాదని రాష్ట్ర ప్రభుత్వం నందేవాడు గెలుచుకుంటుంది. ఆ మాట వినగానే మీకు నమస్కారం పెట్టుకుందామని. అన్నయ్య ఉన్నారుగా. నమస్కారం సార్. పెద్ద ఫంక్షన్ చేసుకోబోయే ముందు మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చిన్న సత్కారం. ఏమండి, హ్మ్. ఆ అవార్డు వచ్చిన పాట బావగా రూల్లో లేనప్పుడు మీరు చేసిందే కదా. ఆయన దండ మీకు కూడా వేసి గౌరవిస్తే బాగుండేది కదండి. శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య చేత తమ్ముడు అని పిలిపించుకోవడమే నాకు దక్కే గొప్ప గౌరవం. దాన్ని దండాలు దండలు ఇవ్వలేవు. టాప్ 10 లో కూడా మన పాటే నంబర్ 1 గా వచ్చింది సార్. ఏదో ఇదంతా మీ కృషి. పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ 10 ప్రోగ్రామ్ చూశాను. మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ అయి నెంబర్ 1 గా వచ్చిందిగా. ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏమిచ్చారేంటి? ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వ లొంగర డైమండ్ రింగ్ ప్రెసెంట్ చేశారు. పెద్ద ఆయనకా? ఆయన తీసుకున్నారా? లక్షణంగా. బాగుంది. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదే. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. ఆహా, ఏమనుభవిస్తున్నావే. నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని ఏరికొరి ఇష్టపడి మరీ చేసుకున్నావుగా. అనుభవించు. కారెక్కు డ్రాప్ చేస్తాను. అక్కర్లేదులే. ఇదిగో, నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంత కాలం 2nd క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఆ ఇంట్లో ఉన్నంత కాలం 2nd క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఏమో,
చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదే. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. హలో సురేఖ, నేను సుమని మాట్లాడుతున్నాను. చెప్పు. చాలా గుడ్ న్యూస్, వింటే పొంగిపోతావు. ఏమిటట? మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీరంగం బ్రదర్స్ కి వచ్చిందా? ఒక మా బావగారికి వచ్చిందా? బాగుంది. స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గాని పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారనుకుంటున్నావా? సురేఖ, టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది, వీరికి పద్మశ్రీ వచ్చిందని. అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను. ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఇంట్లో ఎవరు లేరా? బావగారు అక్క లోపలున్నారు. ఈయన గారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు. నువ్వు మూటా ముల్లే సర్దుకొని ఏ కాశీకో వెళ్ళకపోయావా? చూడు, ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేనే. ఆయనేమో అన్నీ తని చేసి ఆయనకొచ్చే సన్మానాలు, బిరుదులు అన్నగారికి త్యాగం చేయడం. నువ్వేమో ముష్టి 10,000 కావాలంటే వాళ్ళని వీళ్ళని దేవిరించడం. ఇదిగో, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో. ఈ రొంపిలోంచి బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకో. చాలా బాగుందండి. ఎవరికో? ఇంకెవరికి? నీకే. రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలన్నీ ధరించి ఆ దృశ్యాన్ని తెలకెత్తుగా. నాకెందుకండి ఈ పై మెరుగులు? మేరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలికి ఇస్తానండి. ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాను తనకి. ఈ చీర మీదకి ఈ సెట్ చాలా బాగుంటుంది. ఏమంటారు? అలాగే. సురేఖ, సురేఖ, రా రా రా, కూర్చో కూర్చో. ఏమిటివన్నీ? రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచు పట్టు చీర, దాని మీదకి డైమండ్ నెక్లెస్. చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను. నాకెందుకు ఈ అలంకారాలన్నీ? మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా? బిరుదులు అందుకోబోతున్నావా? అదేంటమ్మా, మనందరం కలిసి వెళ్తుంటే. పద్మశ్రీ వచ్చింది ఆయనకి, ఆయనతో వెళ్ళవలసింది నువ్వు. మధ్యలో మేమెవరం? ఉత్సవ విగ్రహాల్లాగా. అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నావు? అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి. నా మరిది, నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానాన్ని దక్కనిస్తున్నారా? ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా? ఎందుకు? ఆయన మతిక మనిషి కనుక. ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక. చాలు, ఆ వెళ్ళేదేదో మీ ఇద్దరే వెళ్ళిరండి. ఆ పొందే సత్కారం ఏదో మీరు ఒక్కరే పొందిరండి. మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాల్లా బతకనివ్వండి. రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు? శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే భగవంతుడా, ఎందుకు ఈ బంధాలు కల్పించావు? ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని స్వామి.
श्रीरागसेव्य चरणे तव सुप्रभातम्